పున్నమి, అత్తయ్య గారి గురించి తెలిసిందే కదా. అందరికీ ప్రసాదం పంచిపెట్టు. ఏం కాదమ్మా, వెళ్ళు, అందరికీ ప్రసాదం పెట్టు. వెళ్ళు. ఏంటి ఇది? మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది. నాకు అదే అర్థం కావట్లేదమ్మా. పినిగారు ప్రసాదం తీసుకోండి. ఓహో, మీరు అనుకున్న ఫైల్ కాలిపోలేదని మీకు బాగా మండిపోతున్నట్టుంది. మేమనుకున్న ఫైల్ ఏంటి? తల్లి కూతుర్లు పక్కకు వెళ్లి ఏం మాట్లాడుకున్నారో, ఎలాంటి కుట్రలు చేశారో నాకు తెలియదనుకున్నారా? వ్యాపారంలో లక్ష్మీ కటాక్షం రావాలని మీ మామయ్య గారు కంపెనీకి సంబంధించిన ఫైల్స్ తీసుకెళ్లి అమ్మవారి ముందు పెట్టమంటారు. ఆ ఫైల్స్ ని మనం అగ్నికి ఆహుతి చేసి ఆ నిప్పుకి కారణం పున్నమి అని క్రియేట్ చేస్తే ఈ ఇంట్లో వాళ్ళందరూ పున్నమిని తిడతారు, కొడతారు. అంతే కదా? ఆహా ఓహో అని పొగిడిన అందరూ చి తూ అని తిడతారు. పిన్ని, ఈ డాక్యుమెంట్ ని తగలబెడతావా? ఇప్పుడు ఈ ఫైల్ నే నేను మార్చేస్తున్నా. ఎలా తగలబెడతావో చూస్తా. పండగ పూట దాని మొహాన్న ఏడుపు, మన మొహాన విజయ దరహాసం. ఆహా, అచ్చో, నా తెలివితేటలతో ఊడిపడ్డావే. పదమ్మా వెళ్దాం పద. ఇప్పుడు చెప్పు, ఆహా ఓహో అన్నది ఎవరిని, చిత్తు అన్నది ఎవరిని? అగ్నికి ఆహుతి అయింది మీరనుకున్న కాగితాలు కాదు, మీ కుట్రలు కుతంత్రాలు. పండగ పూట అందరికీ మంచి జరగాలని కోరుకోకపోయినా పర్లేదు, కానీ ఒకరిని ఏడిపిద్దాం, అందులో మనం నవ్వుని వెతుక్కుందాం అనుకోవడం మూర్ఖత్వం, రాక్షసత్వం. నోటికొచ్చింది వాగొద్దు. ఎవరా నువ్వు? ఎవరు నువ్వు? అమ్మమ్మా, అమ్మా, అమ్మమ్మా, అమ్మా. ఏంటే? అమ్మమ్మా, నీతో ఒక విషయం మాట్లాడాలమ్మమ్మా. ఏంటో చెప్పు. పున్నమి బావ షాపింగ్ వెళ్ళినప్పుడు మనందరికి బట్టలు తీసుకొచ్చారు కదా? అవునే, అవే కదా అందరం కట్టుకున్నాం. అందరం అంటే ఇంట్లో వాళ్ళు మాత్రమే కాదు, బయట వాళ్ళు కూడా కట్టుకున్నారు అని. బయటి వాళ్ళ? ఏంటి అర్థం లేకుండా మాట్లాడుతున్నావు? పున్నమి బావకి మావయ్యకి ఒకేలాంటి షర్ట్ తీసుకొచ్చింది కదా, అప్పుడు ఆ షర్ట్ మావయ్యకి సరిపోకపోతే బావకిచ్చారు కదా. ఆ షర్ట్ ఇప్పుడు సిలిండర్ తీసుకొచ్చిన కుర్రాడేసుకొచ్చాడు. ఇంట్లో ఉన్న షర్ట్ సిలిండర్ బాయ్ దగ్గరికి ఎలా వెళ్ళిందా అని నా డౌట్ అమ్మమ్మా. శృతి, పిచ్చి పట్టిందా నీకు? అయినా ఒకేలాంటి షర్ట్లు ఈ రోజుల్లో చాలా మంది వేసుకుంటున్నారు. వాడు కూడా మేం కొన్న షాప్లోనే కొన్నాడేమో, అదే వేసుకొచ్చాడేమో. నేను కూడా ముందు అదే అనుకున్నాను బావా, కానీ ఉదయం తులసి కొట్టు దగ్గర పూజ చేస్తున్నప్పుడు పున్నమి ఒక అబ్బాయికి ఒక కవర్ ఇవ్వడం నేను చూశాను. ఆ షర్ట్ ఇదేనేమో, ఆ అబ్బాయి సిలిండర్ గాడేమోనని నా డౌట్. శృతి, నీది బుర్రా లేక మున్సిపాలిటీ డ్రైనేజా? అయినా ఇంత నీచంగా ఎలా ఆలోచిస్తున్నావు? అయినా పున్నమి కవర్ ఎందుకు ఇచ్చిందో కూడా నా కారణం చెప్పింది. అయినా దానికి దీనికి లింక్ పెట్టి పిచ్చి వాగుడు వాగితే చంప పగిలిపోద్ది.
మాట్లాడుతున్నారు. ఇంటికొచ్చి చాలా రోజులు అవుతుంది, ఇంకా నేనేంటో నా ప్రవర్తన ఏంటో తెలుసుకోలేకపోయారా? పునమి, నీ గురించి తప్పుగా అనుకున్నది శృతి, అత్తయ్య, అమ్మమ్మ మాత్రమే. మిగిలిన వాళ్ళందరికీ నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో తెలుసు కదా. నానమ్మ కోపానికి అర్థం లేదేమో కానీ శృతి, అత్తయ్య మాటల వెనక మాత్రం నీ మీద కోపం, ద్వేషం అన్నీ ఉన్నాయి. ఎంత ద్వేషం ఉంటే మాత్రం మరి ఇంత దారుణంగా మాట్లాడతారా? ముక్కు మొహం తెలియని వాడికి మావయ్య గారి కోసం కొన్న షర్ట్ ఎలా ఇస్తాను వకీల్ సాబ్? వాడు గదిలోకి ఎలా వచ్చాడో కూడా నాకు తెలీదు. నా దెబ్బలకి తట్టుకోలేక పారిపోయాడు, లేదంటే నా చేతిలో చచ్చేవాడు. నువ్వు బాధగా లోపలికి వచ్చిన తరువాత నానమ్మతో అదే చెప్పాను పునమి. తను చేసిన మంచి మర్చిపోయి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం తప్పని చెప్పాను. వాళ్ళన్న ప్రతి మాటకి నేను క్షమాపణ చెప్తున్నాను. సారీ పునమి, నువ్వు ఏడవద్దు. నువ్వు ఏడుస్తుంటే చూడ్డానికి నాకు చాలా కష్టంగా ఉంది.